శ్రీ తెలుగు వాస్తు ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం డిస్కస్ చేయబోయే టాపిక్ ఏంటంటే బీరువా ఎక్కడ పెట్టాలి. సాధారణంగా అద్దింట్లో ఉండేవారు రకరకాలుగా ఇళ్ళు మారుతూ ఉన్న సందర్భంలో రకరకాల ప్లాన్స్తో ఉన్నటువంటి ఇళ్లలోకి వెళ్తూ ఉంటారు. అదేవిధంగా నూతన గృహాన్ని నిర్మించుకున్న సమయంలో కూడా మనం బీరువాని ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలి అనే సందేహం అందరికీ వచ్చే సాధారణమైన ప్రశ్న. దానికి నేను ఈరోజు సమాధానంగా ఏం చెప్పబోతున్నానంటే అందరూ ఎక్కడ పెడితే ఎక్కువ లాభాలు పొందుతున్నారు అనే విషయాన్ని పరిశోధించాలంటే మనం కేవలం ధనాన్ని బంగారాన్ని మాత్రమే కాకుండా బట్టలను కూడా స్టోరేజ్ చేసుకుంటూ ఉంటాం. ఈ బంగారం బట్టలు ఇవన్నీ కూడా ఐరన్ బీరువా కావచ్చు, లేదంటే చెక్క బీరువా కావచ్చు, ఏదైనా సరే మనం బరువుతో సమానం. దాన్ని మనం అన్వయం చేసుకున్నట్లయితే ఇప్పుడు ఒక డెమో ప్లాన్ అయితే చూద్దాం. ముందుగా మీకు అందరికీ తెలియాల్సింది ఏంటంటే వాస్తు అనేది పంచభూతాల అమరిక అనేదే వాస్తు అవుతుంది. ఇది వచ్చేసి నేను ఇదివరకే తెలియజేశాను. తూర్పు, ఉత్తరం, పడమర, దక్షిణం దిక్కులు, అదేవిధంగా 4 మూలల గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఒక గృహంలో లేదంటే ఒక స్థలంలో పంచభూతాలు ఏ విధంగా అమరి ఉంటాయంటే ఈశాన్య భాగంలో మనకి నీరు కింద అభివర్ణించారు. అదేవిధంగా ఆగ్నేయ భాగంలో నిప్పు కింద, నైరుతి భాగంలో భూమి కింద, వాయవ్యపు భాగంలో వాయువు కింద, ఈ సెంటర్ పొజిషన్ ఏదైతే ఉందో బ్రహ్మస్థానం లేదంటే ఆకాశ స్థానం అని చెప్పేసి ఈ పంచభూతాలను కూడా ఒక గృహంలో అమర్చడం జరిగింది. దీనిని ఆధారంగా చూసుకున్నా సరే మనకి బీరువా పట్టుకొచ్చి ఈశాన్యంలో పెడితే బరువు అవుతుంది. అదేవిధంగా నీటిలో అయితే మనం ధనాన్ని బంగారాన్ని వెయ్యం కదా, అగ్గిలో కూడా వెయ్యం, వాయువులో కూడా కలపం. భూమి ప్రదేశం ఎక్కడైతే ఉంది నైరుతి స్థానంలో ఉంది. ఈ విధంగా చూసినా సరే మనం నైరుతి స్థానంలో బీరువాని ఏర్పరచుకోవడమే సరైన నిర్ణయం. సో ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. నైరుతి భాగంలో ఉన్న గదిలో, నైరుతి భాగంలో సాధారణంగా మాస్టర్ బెడ్రూమ్ ఉంటుంది. తప్పకుండా బీరువా మాస్టర్ బెడ్రూమ్లోనే ఏర్పరచుకోవాలని మనం ఒక కంక్లూజన్ అయితే వచ్చింది. మనం పాయింట్స్ వైజ్ రాసుకుందాం. ఏమేంటంటే 1 నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్. నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్లో మాత్రమే ఏర్పడు. అయితే నైరుతి మూల మాస్టర్ బెడ్రూమ్లో ఎక్కడ ఏర్పరచుకోవాలి, ఇది సెకండ్ పాయింట్. ఫస్ట్ ప్రిఫరెన్స్గా మనం నైరుతి మూల అంటే ఏమవుతుందంటే ఇక్కడ నుంచి ఈ పడమర గోడ నుంచి దక్షిణం గోడ వరకు ఈ ప్రదేశాన్ని నైరుతి మూల అని అంటాం. ఈ మూలలు తప్పించి గృహంలో ఏ భాగంలో ఏ వస్తువు పెట్టినా సరే పూర్తి మూలను ఎప్పుడూ కూడా మనం బరువుని ఏర్పాటు చేయకూడదు. నైరుతి మూల బరువు ఏమన్నాం కదని చెప్పేసి పూర్తి మూలకు ఇలా బీరువా అనేది ఏర్పాటు చేసుకోవడం చాలా దోషం కింద కూడా వస్తుంది. మీరు వ్యతిరేక ఫలితాలు కూడా అనుభవించాల్సి వస్తుంది. కాబట్టి పూర్తి నైరుతి మూలను తప్పించండి. నైరుతి మూల ఉన్న గదిలో ఈ మూల తప్పించండి, ఆగ్నేయం మూల కూడా తప్పించి ఈ భాగంలో ఎక్కడైనా కూడా మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. మూలలు తప్పించాలి, మూలలు వదిలేసాం. ఇంకా ఈ ప్రదేశాల్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడంటే మీరు ఈ భాగాల్లో ఎక్కడైనా సరే ఏర్పాటు చేసుకోవచ్చు. దీనికి కండిషన్స్ ఉన్నాయి, ఆ కండిషన్స్ నెక్స్ట్ చెప్తాను. అదేవిధంగా ఈ భాగంలో మీకు కుదరలేదు, ఒకవేళ బెడ్రూమ్ అనేది ఇలా పొడవుగా వచ్చిందనుకోండి ఈ భాగం ఖాళీగానే ఉంటుంది కాబట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఒకవేళ ఇలా వెడల్పు ఎక్కువగా వచ్చిందనుకోండి ఈ భాగాలు ఖాళీగా ఉంటాయి. ఈ విధంగా మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు థర్డ్ కండిషన్ ఏంటంటే బీరువా అనేది మనం ఇక్కడ ఏర్పాటు చేసుకున్నాం అనుకుందాం. వీటి డోర్స్ అనేవి ఈ విధంగా ఉత్తరాన్ని చూస్తూ ఉండాలి. మనం దక్షిణాన్ని చూస్తా బీరువా అనేది ఓపెన్ చేస్తాం. ఎందుకు ఉత్తరం వైపు చూసేలా మాత్రమే ఎందుకు ఏర్పాటు చేసుకోవాలి అనే సందేహం అందరికీ వస్తుంది. రాకపోతే నేను చెప్పాను కాబట్టి మీరు సందేహం కల్పించుకోండి, తెలుసుకోవడం వల్ల తప్పు లేదు కదా. ఉత్తరానికి అధిపతి ఎవరంటే మనకి కుబేరుడు. కుబేరుడు అంటే కుబేరుడి దగ్గర ఎవరు ఉంటారంటే లక్ష్మీదేవి ఉంటుంది. లక్ష్మీదేవి, బంగారం, డబ్బు అంతా కూడా కుబేరుడు ఆధీనంలో ఉంటుంది. మనం ఇలా ఉత్తరాన్ని చూసే విధంగా నైరుతి మూల దక్షిణం గోడకు అమర్చి బీరువా అనేది వేసుకున్నట్లయితే మన ధనం ఎప్పుడు కూడా కుబేరుడు ఆధీనంలో ఉంటుంది, కుబేరుడు చూస్తూ ఉంటాడు. ఇది అనేది మనకి చాలా శుభ సూచకంగా వర్ణించడం జరిగింది. అదేవిధంగా మనం పడమర గోడ వైపు
బీరువా అనేది ఏర్పాటు చేసుకున్నట్లయితే తూర్పును చూస్తూ ఉంటుంది. తూర్పుకు అధిపతి ఎవరంటే ఇంద్రుడు. ఇంద్రుడు ఎవరండి? ఇంద్రుడు ఎవరంటే దేవతలకు అధిపతి. దేవతలకు అధిపతి అయినటువంటి ఇంద్రుడు వైపు చూస్తూ ఉంటుంది. ఈ 2 స్థానాలు కూడా మనకి అత్యద్భుతంగా పనిచేస్తూ ఉంటాయి. అదేవిధంగా బెడ్రూమ్లో మనం ఏర్పాటు చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎగ్జాంపుల్కి ఇక్కడ మనం బీరువా అనేది ఏర్పాటు చేసుకున్నామని అనుకోండి. కొన్ని గృహాలకు ఏమవుతుందంటే ఇక్కడ అటాచ్డ్ బాత్రూమ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. దీనికి ద్వారం ఎక్కడైనా ఇస్తారు, కొంతమంది ఇక్కడ కూడా ఇస్తారు. ఇక్కడైతే ఇవ్వకూడదు. ఈ తర్వాత మనం డిస్కస్ చేద్దాం. ఇక్కడ టాయిలెట్ అనేది ఏదైతే వస్తుందో ఈ టాయిలెట్కి కమోడ్, ఈ కమోడ్కి నిబ్బరంగా దాని పారులో మనం బీరువాని ఏర్పరచుకోవడం అత్యంత ప్రమాదకరం. కాబట్టి మనం టాయిలెట్ కమోడ్కి చేర్చి ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం బీరువాను ఏర్పాటు చేసుకోరాదు. అలాంటి సందర్భంలో మనం ఈ పక్కనే ఏర్పాటు చేసుకోవాలి. దాన్ని దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ బీరువా ఇటువైపున ఏర్పరచుకున్నారంటే కొన్ని సందర్భాల్లో ఈ బెడ్రూమ్కి మనం ఇక్కడ కూడా టాయిలెట్ అనేది ఏర్పాటు చేస్తుంటాం. అలాంటి సందర్భాల్లో కూడా దీని పారున కూడా మనం బీరువా అనేది ఏర్పరచుకోరాదు. అదేవిధంగా ఏర్పరచుకోరాదు. ఇంకా 4th కండిషన్ కూడా ఉంది. 4th కండిషన్ ఏంటంటే మనం నైరుతి మూల బెడ్రూమ్లో మంచం అనేది దక్షిణాన్ని చూస్తూ ఏర్పరచుకున్నప్పుడు మన కాళ్ళ దగ్గర బీరువా ఉండేలా ఏర్పాటు చేసుకోవడం తప్పు. ఈ విధంగా ఏర్పాటు చేసుకోవద్దు. అలాంటి సందర్భంలో ఇక్కడ బీరువాని ఏర్పరచుకోవాలి. అదేవిధంగా ఒకవేళ మన మంచం అనేది ఇలా తూర్పును చూస్తూ ఉన్నప్పుడు తల ఇటు సైడ్ ఉంటుంది, కాళ్ళు ఇటు సైడ్ ఉంటాయి. మన కాళ్ళ వద్ద కూడా బీరువాని ఏర్పరచుకోవడం తప్పు అవుతుంది. కాబట్టి అలాంటి సందర్భంలో మీరు స్థలాన్ని బట్టి ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు, లేదంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ మంచం లైన్లో మాత్రం పడకుండా చూసుకోండి. ఇక్కడ కూడా ఏర్పాటు చేసుకోవచ్చు. ఇక్కడ ఎప్పుడు ఏర్పాటు చేసుకోవచ్చు అంటే ఒకవేళ ఈ బెడ్రూమ్లోకి రావడానికి ఎంట్రన్స్ ఇక్కడ ఉన్నట్లయితే ద్వారానికి ఎదురుగా కూడా మనం ఏర్పాటు చేసుకోరాదు. ఒకవేళ ఇక్కడ కనుక ద్వారం ఉందంటే ఇక్కడ ఏర్పాటు చేసుకోవడంలో తప్పు లేదు. ఇక్కడ ద్వారం లేదు అన్నప్పుడు మాత్రమే ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఒకవేళ ఇక్కడ ద్వారం ఉంది ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఇక్కడ ద్వారం ఉంది అప్పుడు ఇక్కడ ఏర్పాటు చేసుకోండి. ఈ అన్ని కండిషన్స్ని కూడా బేస్ చేసుకుని మీరు ద్వారానికి ఎదురుగా కూడా ఉండరాదు. సో అర్థమైంది కదా మిత్రులారా? ఈ విధంగా ఈ అన్ని కండిషన్స్ని బేస్ చేసుకుని మీరు గృహంలో బీరువాని ఏర్పాటు చేసుకున్నట్లయితే ఆ బీరువాలో పెట్టినటువంటి ధనం అయితేనేమి, బంగారం అయితేనేమి, ఆస్తి పత్రాలు అయితేనేమి దినాభివృద్ధి జరుగుతుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మీకు ఏదైనా సందేహాలు ఉంటే కామెంట్ చేస్తే నేను ప్రతి కామెంట్కి కూడా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని గంట బొమ్మను యాక్టివేట్ చేయడం ద్వారా రాబోయేటటువంటి వీడియోలో నోటిఫికేషన్లు మీకు ఈజీగా అందుతాయి. నమస్కారం.